ఎడారిగా మారుతున్న ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి నిల్వల శాతం పడిపోతున్న వైనం వారం రోజుల్లాగా ప్రకృతి కరుణించకపోతే ప్రజలకు నీటి కష్టాలు తప్పవా? ఎల్లంపల్లి ప్రాజెక్టు స్థితిగతులపై మా సిటీ న్యూస్ స్పెషల్ రిపోర్ట్. తెలంగాణకు నీటి వరప్రధానిగా ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎడారిగా మారిపోతుంది. గత వారం రోజులుగా నీటి నిల్వల శాతం తగ్గిపోయింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 20 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 5.4 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. గత వారం రోజులుగా ఎండలు భగ్గున మండుతుండడంతో 47 డిగ్రీల ఉష్ణోగ్రతల మూలంగా ఎల్లంపల్లి ప్రాజెక్టులో వారం రోజుల్లోనే 1 టీఎంసీ నీరు ఆవిరైపోయింది. ఇక ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి హైదరాబాద్కు తాగునీటి కోసం హెచ్ఎండబ్ల్యూఎస్కు రోజుకు 340 క్యూసెక్ల నీటిని సరఫరా చేస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు విద్యుత్ ఉత్పత్తి కోసం దాదాపు రోజుకు 121 నుంచి 242 క్యూసెక్ల నీటిని ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి ఇవ్వడం జరుగుతుంది. మిషన్ భగీరథ ద్వారా పరిసర ప్రాంతాలైన రామగుండం, పెద్దపల్లి, మంచిర్యాల ప్రాంతాలకు కూడా ఇక్కడి నుండే నీటి సరఫరా సాగుతుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టులో క్రమంగా నీటి నిల్వలు పడిపోతుండడంతో హైదరాబాద్కు ప్రాజెక్టు నుంచి సరఫరా అయ్యే నీటికి కష్టాలు ఏర్పడ్డాయి. హైదరాబాద్కు నీటిని సరఫరా చేయడం కోసం బ్రాహ్మణపల్లి వద్ద పంప్ హౌస్ నిర్మించి అక్కడి నుంచి హైదరాబాద్కు త్రాగునీటిని సరఫరా చేస్తున్నారు. అయితే ప్రాజెక్టులో నీటి మట్టం 141 మీటర్ల పైనే ఉంటే ఆ పంప్ హౌస్కు నీరు అందుతుంది. అయితే ఇప్పుడు 140 మీటర్ల ఎత్తుకే నీటి మట్టం ఉండడంతో పంప్ హౌస్కు నీటిని అందించేందుకు కాలువలను తవ్వి అదనంగా మోటార్లను బిగించి నీటి సరఫరాకు అధికారులు భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదంతా చేస్తున్న హైదరాబాద్కు వారం రోజుల్లో నీరు అందే దాఖలాలు కానరావడం లేదు. వరుణుడు కరుణిస్తే తప్ప నీటి కష్టాలు తప్పేలా లేవు. గత 10 సంవత్సరాలుగా ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఇలాంటి నీటి కష్టాలు చూడలేదు. ఇందుకు కడెం ప్రాజెక్టు మరమ్మతులు, కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలను సరిచేయడానికి నీటిని మొత్తం కిందకు వదలడమే అని తెలుస్తుంది. సుందిళ్ల బ్యారేజీ మరమ్మతుల కోసం గోదావరిలో నీటిని మొత్తం కిందకు వదలడంతో గోదావరి ఖని, గోదావరి నదీ తీరం కూడా ఎడారిలా కానవస్తుందని గోదావరి ఖని ప్రాంతవాసులకు, సింగరేణి కుటుంబాలకు సింగరేణి యాజమాన్యం ఫిల్టర్ బెడ్ ద్వారా సరఫరా చేస్తున్న నీటి సరఫరా కూడా కొద్ది రోజుల్లో ఇబ్బందులు తలెత్తేలా ఉన్నాయి. నిండు కుండలా ఉన్న గోదావరి నది తీరం ఇప్పుడు చిన్న పాయలా ప్రవహిస్తున్న గోదావరి నదిని చూసిన వారంతా మళ్ళీ నిండు కుండలా ఉన్న గోదారమ్మను చూస్తామా అంటూ, ఎలా ఉన్న గోదారమ్మ ఎలా మారింది అంటూ అనుకోవడం తప్ప మరి చేసేదేమీ లేదు. వారం రోజుల్లోగా ప్రకృతి కరుణించి విస్తారంగా వర్షాలు కురిస్తే తప్ప ఈసారి ప్రజలకు నీటి కష్టాలు తప్పేలా లేదు. తొందరగా వర్షాలు కురవాలని, గోదారమ్మ తల్లి గలగలా పారాలని, ప్రజలకు మునుపటి నీటి కష్టాలు కూడా రాకూడదని సిటీ న్యూస్ కోరుకుంటుంది.
ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా నీటి కష్టాలు రాకుండా అధికారులు సరైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని ఎల్లంపల్లి ప్రాజెక్టు డిఈఈ శరత్ బాబు తెలుపుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇరిగేషన్ డివిజన్ 7 నుండి మాట్లాడుతూ ఉన్నా. ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి నిల్వ మనకు 5.4 టీఎంసీ ఉన్నది. 140.5 లెవెల్ మనకి ప్రస్తుతం ఉన్నది. ఎల్లంపల్లి ప్రాజెక్టు యొక్క పూర్తి సామర్థ్యము 20 టీఎంసీలు. దాని యొక్క ఎఫ్టీఎల్ వచ్చేసి మనకు 148 వరకు ఉంటుంది. ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి తాగునీటి అవసరాల నిమిత్తము ముఖ్యంగా హైదరాబాదు హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళకి మనం వాటర్ సప్లై చేస్తాము. 340 క్యూసెక్లు ప్రతిరోజు మనం వాళ్ళకు వాటర్ సప్లై చేస్తూ ఉంటాము. అట్లాగే ఎన్టీపీసీ పవర్ జనరేషన్ కోసం కూడా ప్రతిరోజు 121 క్యూసెక్ల నుంచి 242 క్యూసెక్ల వరకు వారికి నీటిని ఇవ్వడం జరుగుతుంది. ఇవే కాకుండా మనము ఇంకా తాగునీటి అవసరాల నిమిత్తం మిషన్ భగీరథ స్కీమ్ ద్వారా మనము మంచిర్యాలకు, రామగుండము, పెద్దపల్లికి కూడా తాగునీటి అవసరాలకు సప్లై చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న నీటి నిల్వ మనకు ఈ జూన్ నెలాఖరు వరకు కూడా మనకు ఈ నీళ్లు మనకు త్రాగునీటి కోసము మనం వాడుకోగలుగుతాము. జనరల్గా ప్రతి సంవత్సరం జూన్ 2nd వీక్లో మనకు వానలు పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ జూన్ 2nd వీక్లో కానీ 1st వీక్లో కానీ వానలు పడ్డట్లయితే మనకు ఇన్ఫ్లోస్ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఈ వేసవిలో నీటి ఎద్దడి ఎంత మాత్రము ఎస్వైపీ నుంచి లేదని చెప్పగలుగుతాము. అట్లాగే మొదటి నుంచి కూడా మా ఈఎన్సీ జనరల్ గారు, మా చీఫ్ ఇంజనీర్ గారు వారి ఆదేశాల మేరకు ఎల్లంపల్లి నుంచి ఎటువంటి నీటి ఎద్దడి లేకుండా తగిన చర్యలు తీసుకోవడం జరిగింది.